నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దిలీప్. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని అంతప్పగూడెం, కొత్తగూడెం, సంకేపల్లి గ్రామంలో ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజల మనస్సులో ఏముంది, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో ఆర్ఆర్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. మీ పేరు? నా పేరే అదమ్మ. మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? అన్ని సమస్యలు మస్తుగా ఉన్నాయి. మాకు రోడ్డు కావాలి, బస్సు కావాలి. ఫస్ట్ మాకైతే ఏమి లేదు. మేము కూలి దినాలు ఎత్తుకునే బతుకుతాం. సర్పంచ్ మేం చేస్తాం చెప్పు. సర్పంచ్ ఎంపీ చేయలేరు. మీరు సర్పంచ్ లెటర్ రాసిర్రు? చెప్పిరా? చెప్పినాము కానీ చూసుకుంటాం. మా ఇల్లు గాడ ఉన్నది. ఒక గాడ ఉప సర్పంచ్ చేయలేడు, ఎంపీ చేయలేడు, ఈ సర్పంచ్ చేయలేడు. ఏం చేస్తాం? అది బజార్ రాయను. దానికి ఏం చేస్తాం? ఏదో గుంతున్నా చూడుకోండి. మా ఇంటికాడ ఏడ గిట్టున్నది. ఇట్లా వెళ్ళి ఇగో మాసమ్మ కాడ బోనాలు తిరుగుతాయి, బోనాలు తీస్తారు. ఇగో ఇట్లా వెళ్ళి ఎట్లా పడతారు చెప్పు. ఏమున్నది, ఈడ రోడ్ ఖరాబ్ ఉన్నది, బస్సు లేదు. ఎవరు బండి అన్న వస్తే బండి మీద పోతున్నాము, ఆట మాట్లాడుకుంటున్నాం, పోతున్నాం. ఏం పెట్టుకుని శాతగానిగా ఈయనకైతే కాలు ఇరిగింది. పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. నాకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. మా ఊరు సమస్యలు మస్తుగా ఉన్నాయి బిడ్డ. చెప్పలేని బాధలు ఉన్నాయి. ఆ బాధలు అని చెప్పాలంటే మీరు ఏం తట్టుకోలేరు. రోడ్లు అవి, నీళ్లు ప్రాబ్లము, బస్సు ప్రాబ్లము. ఎంత పెద్ద మనిషి చేసినా నాకే పెడుతున్నారు మైకు. బస్సుల గురించి మస్తు గొడవ అవుతున్నది. బస్సులు లేవు, ముసలిముడికి బక్కలు కూడా పడుతున్నాయి. అవి ఎవరు తీసుకుపోవాలి? మన గుంతల బుల్లజతో గుంత కొట్టి ఆ గుంతలు వేయాలి. మరి అప్పుడు ఎక్కడ తీసుకుపోవాలి? దవాఖాన పుణ్యాన్ని కడతాడు. 5 రోజులు ఇస్తే కడతాం అంటున్నారు. దవాఖాన సర్కారు దవాఖానలు వేసి ఎట్టికి చూస్తారు. ఎవడు పోయి ఉపాసం ఉండాలి వాళ్ళ దగ్గర. చచ్చినాక గుంత బులోజర్ గుంత కొడుతుంది, అందులో గొడవ దొబ్బుతుంది. అదే సమస్య. బస్సు వస్తలేదు. ఊర చచ్చిపోతే డాక్టర్ లేడు, దవాఖాన లేదు, బస్సు లేదు. కరెంట్ అయితే వస్తుంది పోదు కానీ బిల్ అయితే ఒకటిసారి వేసిరు. మొత్తం సమస్యలు ఉన్నాయి. రోడ్లు అన్ని కచ్చరోళ్ళే. గుంతలు పర్వతకి వెళ్ళిన దాకా తంగళపల్లి దాకా బస్సు లేదు, ఏం లేదు. ఇక వాడు చేసాడు, గతి చేసాడు. ఈయనకి ఏం చేయలేడు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా? కేసీఆర్ కూడా మా గుద్దకి నీళ్ళు మంచిగా తెచ్చాడు. ఉన్న భూమి కొంచుకోనికి ఆయన ఏం చక్కగా చేయదు. ఇప్పుడు భూమిలో కాడికి వచ్చి అంత మోసం చేసిండు.